హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శోభా శివకృష్ణ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పెసరట్టు దోశ అనేది వేస్తున్నానండి. పెసరట్టు రెసిపీ ఎలా అనేది నేను మన ఛానల్లో పెడతానండి. ఈరోజు వచ్చేసి దోశ వేసేది చూపిస్తున్నాను షార్ట్ వీడియోలో. ఇదిగోండి, స్టవ్ వెలిగించిన తర్వాత దోశ పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇదిగోండి దోశపిండి వచ్చేసి మనం నీట్ రౌండ్గా అలా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత అలాగే క్యారెట్, చిన్న ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దోసపిండి మీద అంటే మనం దోశ వేసుకున్న దాని మీద వేసేసుకొని ఆయిల్ మనకి నేనైతే ఒక స్పూన్ అంతా అలా వేసాను అనమాట. ఎందుకంటే బాగా క్రిస్పీగా కాలాలి కదా అనేసి. ఇదిగోండి, బాగా దగ్గరుండి లో ఫ్లేమ్లో దోశ అనేది బాగా క్రిస్పీగా కాంచుకోవాలన్నమాట, అంటే బాగా వేపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ అయింది. ఇలా క్యారెట్, ఆనియన్ వేసి పెసరట్టు దోశ అనేది వేసుకున్నాను. ఇదిగోండి, మా ఇంటికి రండి, తినేద్దాం పెసరట్టు దోశ. ఈరోజు రెసిపీ అనేది పెడతానండి మన ఛానల్లోను, లాంగ్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. దోశ ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.